ఛానల్ జీవీఎస్ఎస్ జాబ్ అప్డేట్స్. ఇవాళ మన నోటిఫికేషన్ వచ్చేసి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియన్ లిమిటెడ్ వాళ్ళు రిలీజ్ చేశారండి. ఇది వచ్చేసి ఏ పోస్ట్ మీద రిక్రూట్ చేసుకుంటున్నారంటే ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ 2025 త్రూ గేట్ ఎవరైతే 2023లో 2024లో కానీ 2025లో కానీ ఎవరైతే పాస్ అయి ఉన్నారో స్కోర్ కార్డ్ వచ్చిందో వాళ్ళందరూ ఎలిజిబుల్ అండి. అయితే దీని యొక్క అప్లికేషన్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి ఉంటుందంటే 10థ్ ఫోర్త్ మంత్ నుంచి ఉంది. అప్లికేషన్ ఎండ్ డేట్ ఎప్పుడంటే 34 వరకు గూడా అప్లికేషన్ డేట్ ఉంది. ఈలోపు ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ గూడా రిజిస్టర్ అవ్వండి. అప్లై చేసుకోండి. అండ్ ఏ కేటగిరీస్‌లో వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాము. కరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ ఎన్నున్నాయి, టోటల్ వేకెన్సీస్ ఎన్నున్నాయి అనేది మొత్తం ఇచ్చారు. మనకైతే టోటల్‌గా 400 ఉన్నాయండి వేకెన్సీస్ అనేవి. డిఫరెంట్ కేటగిరీస్‌లో కొన్ని పోస్టులనేవి ఇచ్చారు. ఆహ్, యూఆర్ అంటే జనరల్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి అలా డిఫరెంట్ కేటగిరీస్ వాళ్ళకి డిఫరెంట్ పోస్టర్స్ అనేవి ఉన్నాయండి ఖాళీగా. అలాగే ఇక్కడ ఏ స్ట్రీమ్స్‌లో ఎన్నెన్ని పోస్టులు కూడా ఉన్నాయి అనేది కూడా ఇక్కడ వాళ్ళు క్లియర్‌గా ఇచ్చారు. అంటే మన బీటెక్‌లో మెకానికల్ స్ట్రీమ్ గాని, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్ ఇలా డిఫరెంట్ స్ట్రీమ్స్‌లో డిఫరెంట్ కేటగిరీస్‌లో ఏ సీట్స్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి అని చెప్పి కూడా క్లియర్‌గా ఇచ్చారు. మొత్తము 400 టోటల్ వేకెన్సీస్ అనేవి. అండ్ పీడబ్ల్యూ వాళ్ళకి గూడా రిజర్వేషన్ అనేది ఉందండి. మెకానికల్ వాళ్ళకుంది, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకుంది, ఇన్‌స్ట్రుమెంటేషన్, కెమికల్, సివిల్ వాళ్ళకి గూడా ఏ కేటగిరీకి ఏవే రిజర్వేషన్స్ అనేవి కింద ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. ఎన్నున్నాయి అనేది గూడా వాళ్ళిచ్చారు. నెక్స్ట్ ఇంకా మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఇందాకే చెప్పాను గదా! 10థ్ 10 నుంచి ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అప్పటి నుంచి గూడా మీరందరూ అప్లై జేసుకోవచ్చు. ఇంకా మనకి పేమెంట్ గురించొస్తే, అప్లికేషన్ పేమెంట్ గురించొస్తే ఎవరైతే మెయిల్స్ ఉన్నారో అది జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీస్ మాత్రమే రూ. 500 అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఫీమేల్స్ ఉన్నారో ఎస్టీ, ఎస్సీ కేటగిరీస్ కానీ, పీడబ్ల్యూ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గూడా అప్లికేషన్ ఫీ అనేది అవసరం లేదండి. అండ్ ఎలిజిబిలిటీ క్యాటీరియా క్యాట్ క్రాటి క్రైటీరియాకి వస్తే మనకి ఎవరైతే బీఈ గాని, బీటెక్ గాని చదువున్నారో, ఎంటెక్ ఎవరైతే చదువున్నారో వాళ్ళందరూ ఎలిజిబులే. వాళ్ళకి 60% మార్క్స్ అనేది ఉండాలి. అండ్ వాళ్ళకి మస్ట్ అండ్ షుడ్‌గా గేట్‌లో వ్యాలిడ్ స్కోర్ కార్డ్ అనేది ఉండాలనమాట. ఎవరైతే గేట్ 2023లో గాని, 2024లో గాని, 2025లో ఎవరైతే గేట్ పాస్ అయి ఉన్నారో, క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ గూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఈ స్ట్రీమ్స్ మెకానికల్ అంటే మెకానికల్ ప్రొడక్షన్, కెమికల్‌లో కెమికల్, ఎలక్ట్రోకెమికల్ ఇంజినీరింగ్, అదే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. అండ్ ఎలక్ట్రానిక్స్‌లో ఇవన్నీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ గానీ, టెలికమ్యూనికేషన్ గానీ, ఇన్‌స్ట్రుమెంటేషన్ గానీ ఇవన్నీ గూడా వీళ్ళందరూ ఎలక్ట్రానిక్స్ అంటే ఈ కేటగిరీలో వీళ్ళందరూ వస్తారు. అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ అంటే వీళ్ళందరూ గూడా ఇన్‌స్ట్రుమెంటేషన్ కిందొస్తారు. సివిల్ వాళ్ళు గూడా అప్లై చేసుకోవచ్చనమాట. ఇంకా ఏజ్ లిమిట్ గురించొస్తే మనకి 18 ఇయర్స్ అబోవ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ గూడా ఎలిజిబులే. అలాగే రిజర్వేషన్ ప్రకారం మనకి ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది గదా! జనరల్ వాళ్ళు లేదా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 20 ఇయర్స్ దాకా ఏజ్ లిమిట్ ఉండాలి. అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 29 అండ్ ఎస్టీ, ఎస్సీ వాళ్ళకొచ్చేసి 31 అనమాట. పీడబ్ల్యూ వాళ్ళకి కూడా ఉందనమాట ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళకి. పీడబ్ల్యూ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ అయితే వాళ్ళకి 36 ఇయర్స్ దాకా, అలాగే ఓబీసీ వాళ్ళకైతే 39, పీడబ్ల్యూలో వాళ్ళు ఎస్టీ, ఎస్సీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 41 దాకా ఏజ్ లిమిట్ అనేది ఉంది. వాళ్ళందరూ గూడా అప్లై జేసుకోవచ్చు. ఇదేంటి అంటే ఫస్ట్ మనకి ట్రైనింగ్ ఎవరైతే వాళ్ళు పెట్టిన దీనికి ఎగ్జామ్ ఏముండదు. జస్ట్ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. ఇంటర్వ్యూలో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తారనమాట. ఆ ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ ఎవరైతే పూర్తి చేసుకుంటారో, ట్రైనింగ్‌లో ఎవరైతే ఓకే అవుతారో వాళ్ళనేది కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ అయిన తర్వాత,
వాళ్ళు జాబ్ అనేది ఇస్తారనమాట. ఆ ట్రైనింగ్ జరిగేటప్పుడు మనకి స్టైఫండ్ గూడా ఇస్తారు. మంత్లీ స్టైఫండ్ వచ్చేసి మనకి 74,000 వరకు ఇస్తారు. అండ్ మనకి ఎవరైతే ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళని సైంటిఫిక్ ఆఫీసర్‌గా అపాయింటెడ్ చేసి వాళ్ళకి లెవెల్ 10 పే లెవెల్ వచ్చేసి లెవెల్ 10లో పే చేస్తారు. ఎంత అంటే స్టార్టింగే మనకి 56,000 నుంచి ఉంటుంది. ఇంకా అలవెన్సెస్ అన్నీ కూడా వాళ్ళకి ఉంటాయన్నమాట. అంటే లైక్ ట్రాన్స్‌పోర్ట్ కానీ, హౌస్ రెంట్ అలవెన్సెస్ కానీ, ఇంకా చాలా బెనిఫిట్స్ అనేవి వాళ్ళకుంటాయన్నమాట. ఇవన్నీ గూడా బెనిఫిట్స్ అనేవి వాళ్ళిచ్చారు. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ నేను చెప్పాను గదా! గేట్‌లో ఎవరైతే 2023లో, 2024లో, 2025లో వాటి ప్రకారం వాళ్ళనైతే సెలెక్ట్ చేసుకుంటారు. ఆ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళని ఇంటర్వ్యూ అయితే పెడతారనమాట. ఇంటర్వ్యూ పెట్టిన వాళ్ళకి ఆ ఇంటర్వ్యూలో అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్‌కైతే 70% అనేది ఉండాలి. అండ్ అంత రావాలనమాట. క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ఇంటర్వ్యూ. అండ్ ఎస్టీ, ఎస్సీ వాళ్ళకైతే 60%. ఎవరైతే వస్తారో వాళ్ళని ట్రైనింగ్ దానికి వాళ్ళు తీసుకుంటారు. ఆ ట్రైనింగ్ దానిలో ఎవరికైతే ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయి మొత్తం అయిపోతుందో వాళ్ళకి సైంటిఫిక్ ఆఫీసర్ అనే దానికి వాళ్ళు అపాయింట్ చేస్తారండి. నెక్స్ట్ ఈ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ ఇవన్నీ గూడా కావాలి. డేట్ ఆఫ్ బర్త్ ఇలా డిఫరెంట్ డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పేసి అవి గూడా మనకి దీనిలో ఇచ్చారు. ఎవరైతే గేట్ రాసి క్వాలిఫై అయ్యి ఉన్నారో, అలాగే బీటెక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీనికి ఎలిజిబులే గాబట్టి అప్లై చేసుకోండి. ఓన్లీ ఒక ఇంటర్వ్యూ మాత్రమే. ఆ ఇంటర్వ్యూలో పాస్ అయితే మీకు వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి మంత్లీ స్టైఫండ్ గూడా ఇచ్చి వాళ్ళే జాబ్ ఇస్తారు కాబట్టి ఇదొక మంచి ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి. ప్లీజ్ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి గూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.